నమస్కారం. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు. దీపలక్ష్మి నమోస్తుతే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భూపావళి బుగ్గి చేసి కోపావళి నగ్గితోసి పాపావళి కాల్చి దీపావళి జరుపుకోండి అన్నాడో కవి. ఒక్క రాక్షసుణ్ణి అంతరిస్తేనే సంతోషంగా జరుపుకుంటున్న దీపావళి ఇది. మన పూర్వీకులు ఒక అసురుడి పీడ వదిలినందుకు ఆనందోత్సాహాలతో నిర్వహించే ఏడాదికి ఒక్క దీపావళి జీవితమంతా వెలుగులు పంచుతుందని నమ్ముతారు. అదే మంచి పట్ల మనిషికున్న విశ్వాసం. ఒక చెడు పతనమైనందుకు ఇంటింటా దివ్వెలు వెలుగులీనుతున్నాయి. విజయలక్ష్మికి ప్రతీకైన దీపలక్ష్మికి నమోస్తుతే అంటూ కీర్తిస్తాం. మరి ఆ దీపలక్ష్మిని దీపావళి పర్వదినాన దీపాలతో స్వాగతిద్దాం రండి. దీపావళి అంటేనే దీపాల వరుస అని అర్థం. నరకాసురుడి సంహారానికి సంకేతంగా దీపావళిని దేశవ్యాప్తంగా వైభవపేతంగా జరుపుకుంటారు. అమావాస్య తిమిరాన్ని తరిమే వెలుగుల పండుగ దీపావళి. ఈ దివ్వెల పర్వం రోజు ఇంటింటా దీపాలు వెలిగించి లక్ష్మీదేవి ప్రతీకైన దీపజ్యోతుల సిరులు మన జీవితాల్లో ప్రభవించాలని భావిస్తారు. అందుకే ఏటా దీపావళి రోజున అనేక దీపాలను ఇళ్ల ముంగిట అందమైన రంగువల్లుల్లో వెలిగించి లక్ష్మీ పూజలు చేసి దీపారాధన చేస్తారు. దీపం సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం. అంతటి విశిష్టమైన దీపావళి దీపలక్ష్మి ఆరాధన వైశిష్ట్యంలోని పరమార్థాన్ని చూద్దాం రండి. దేశమంతా వెలుగుపూల రాశిగా మారే అత్యద్భుతమైన రోజు దీపావళి పర్వం. ఆనందోత్సాహాలతో జరుపుకునే అతిపెద్ద సంప్రదాయ వేడుక దక్షిణ భారతదేశంలో నరక చతుర్థి. దీపావళి బలిపాడ్యమి ఇలా 3 రోజుల పాటు జరుపుకునే వేడుక దీపావళి. ఉత్తరాది వాళ్లు ధనత్రయోదశి నుండి యమద్వితీయ వరకు 5 రోజుల పాటు ఈ పర్వాన్ని దీపతోరణాల మధ్య అంగరంగ వైభవంగా దీపాల కాంతుల మధ్య లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతారు. దీపావళి వేడుక వెనుక అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో నరకాసుర వధ బహుళ ప్రాచుర్యంలో ఉంది. వరాహ రూపంలో భూమిపై ఆవిర్భవించిన శ్రీహరికి భూదేవికి పుట్టిన అసురు సంతతే నరకాసురుడు. ఈ అసురుడు సాక్షాత్తు ఆ పరంధాముడికి జన్మించినవాడే. తనకు ఎవరి వల్ల మరణం రాకూడదని బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు. బ్రహ్మ దానికి అంగీకరించడు. పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదు. అయితే తన తల్లి కారణంగా మాత్రమే చనిపోవాలని కోరుతాడు నరకాసురుడు. దీంతో బ్రహ్మ తదాస్తు అంటాడు. యుగాలు గడిచాయి. నరకాసురుడి అరాచకాలకు ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. ఎంతటి పాపాత్ముడైనా కర్మ పక్వానికి రాకుండా ఎవరూ ఏమీ చేయలేరు. ఈ నేపథ్యంలోనే కృతయుగంగా నాటి నరకాసురుణ్ణి సంహరించటానికి ద్వాపరయుగం వరకు వేచి ఉండాల్సి వచ్చింది. ఇంద్రుడు నరకాసురుడి ఆగడాలను తట్టుకోలేక శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయిస్తాడు. నరకాసురుడి బారి నుండి దేవతలను రక్షించమని వేడుకుంటాడు. దీంతో శ్రీకృష్ణుడు ఇంద్రుడికి అభయమిస్తాడు. శ్రీకృష్ణుడు యుద్ధానికి బయలుదేరగా సత్యభామ తాను కూడా వస్తానంటుంది. సత్యభామ కూడా యుద్ధంలో శ్రీకృష్ణుడికి సహకరించి నరకాసురుణ్ణి సంహరిస్తుంది. అదే నరక చతుర్థిగా వ్యవహరిస్తారు. మరుసటి రోజు అమావాస్య నాడు దీపావళి వేడుకను జరుపుకుంటారు. కాలం చేసిన వాళ్లు ముందు నరకానికి వెళ్తారు. ఆ తర్వాతే స్వర్గానికి వెళ్తారని ఐతిహ్యం. నరకం అంధకారంగా ఉండడం వల్ల అక్కడికి వెళ్లిన వాళ్లు చీకటిలో మగ్గుతారని,
వాళ్లకు దారి చూపడం కోసం భూలోకంలో తమ వారసులు దీపాలు వెలిగించాలని ధర్మశాస్త్రం చెబుతోంది. పితృదేవతలు దీపావళి నాడే నరకం నుంచి విముక్తులై స్వర్గానికి వెళ్తారని విశ్వాసం. ఈ కారణం చేతనే దీపాలు వెలిగించి యమధర్మరాజుని పూజించే ఆచారం ఉంది. రామాయణంలో రావణాసురుణ్ణి సంహరించిన శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు కూడా అమావాస్య అంటారు. అందుకే అయోధ్య ప్రజలు సీతారామచంద్రుల వారిని దీపాలతో స్వాగతించారనే కథ ప్రచారంలో ఉంది. అందుకే ఈరోజు దీపావళి పండుగ జరుపుకుంటారు. నిత్యం పరంజ్యోతికి దీపారాధన చేయాలని శాస్త్రం చెబుతోంది. దీపం పంచభూతాత్మకం. మట్టి ప్రమిత భూతత్వానికి, తైలం జలతత్వానికి, వత్తి ఆకాశానికి, దీపం వెలగడానికి తోడ్పడే గాలి వాయువుకి, జ్యోతి అగ్నికి ప్రతీకలు. ప్రమిదంలో చల్లని చమురుంటేనే జ్వాలావళి, కిలావళి, దీపావళి. బతుకుల్లో వెలుగుంటేనే జీవితమంతా దీపావళి. మనిషిలో శాంతిభావం వెల్లివిరిసిన రోజునే నిజమైన దీపావళి. ప్రజలకు అసురీపీడ వదిలిన నాడు లోకమంతా దీపావళి. మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఎన్నో పండుగలను ఎంతో ఘనంగా జరుపుకుంటాం. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలలో దీపావళి వేడుక ఒకటే. దీపావళి పండుగను కొన్ని ప్రాంతాలలో 5 రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటారు అనే విషయానికొస్తే, దీపావళి పండుగ రోజు నరకాసుర సంహరణ జరగడం వల్ల ప్రజలందరూ రాక్షసుడి పీడ వదిలిపోయినందుకు ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. అదేవిధంగా లక్ష్మీదేవి వైకుంఠం నుంచి భూమిపైకి రావడంతో ఎంతోమంది అమ్మవారికి దీపపు వెలుగులతో స్వాగతం పలకడం కోసం దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపం సర్వతమోపహరం. దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే. దీపదర్శనం సర్వ పాపాలను నశింపజేస్తుంది. మన హృదయమే ప్రమిదగా, భక్తి చమురుగా, ప్రేమ అనే అగ్నితో వెలిగించేదే దీపం. దీప ప్రాధాన్యాన్ని ఋగ్వేదం చెప్తోంది. సృష్టి, స్థితి, లయ మూడింటికి దీపంతో సంబంధం ఉంది. దీపకాంతిలో అంతర్లీనంగా కనిపించే నీలకాంతి స్థితికర్త విష్ణువుకి, తెల్లని కాంతి లయకర్త శివుడికి, ఎరుపు కాంతి సృష్టికర్త బ్రహ్మదేవుడికి ప్రతీకని పండితులు చెబుతారు. మన సంస్కృతిలో పర్వదినాలు కాని, దేవతామూర్తులు కాని, వారి ఆయుధాలు కాని అన్నీ శాస్త్రసమ్మతమైన సంకేతాలతో కూడినవే కాని కాకతాళీయం కాదన్న విషయం స్పష్టం. నరక చతుర్థి నరకాసుర సంహారానికి జ్యోతిష్యపరంగా విశేష అర్థం చెప్తారు. నరకుడు భూదేవి కుమారుడు. అతడు మేషరాశికి సంకేతం. నరకుని పాలన అంధకార బంధురం. దీనికి సంకేతమే మేషరాశి తూర్పు దిక్కుగా సూర్యాస్తమయ సమయాన ఉదయించి అస్తమిస్తుంది. ఆ సమయానికి తులారాశి తూర్పున కనపడుతుంది. స్వాతి నక్షత్రాది దేవత వాయువును అధిష్ఠించి నరకుని మీదకు బయల్దేరిన శ్రీకృష్ణుడు సూర్యునికి ప్రతీక. సత్యభామ చంద్రుడు. నరకుడు అస్తమించగానే అంచుల మీద దీపఛాయలతో ఉన్న కన్యారాశిలో కొన్ని నక్షత్రాల సమూహం తమకి విముక్తిని కలిగించిన సూర్యుని చుట్టూ చేరతాయి. అది చెప్పడమే కృష్ణుని వరించడం. నరకుడన్న ఉపగ్రహం భూమి చుట్టూ తిరుగుతూ భూకక్షలోనికొచ్చి భూమిని ఢీకొనే ప్రమాదం ఏర్పడగా శ్రీకృష్ణుడు తన ప్రజ్ఞతో దానిని ఆకాశంలో పేల్చగా ఆ ముక్కలు వాతావరణం రాపిడికి అంటుకుని ఆకాశంలో వెలుగులు విరజిమ్మాయని, ఆ వెలుగుల జిలుగులే ఈనాటి దీపావళి కాంతులని ఒక భావన.
కాలక్రమంలో మన సంస్కృతితో పాటు దీపావళి ఉత్సవం కూడా దేశాలకు విస్తరించింది. పై ఆచారాలు కొన్నింటితో ఒక్కొక్క దేశంలో దీపావళి పండుగ ఒక్కో విధంగా జరుపుకోవడం కనిపిస్తుంది. ఇండో చైనాలో ఈ ఉత్సవం రాజకీయ మహోత్సవంగా జరుపుతారు. చైనా ప్రజలు క్వాన్ అంటే అర్ధనారీశ్వరుడు అనే పేరుతో దేవపూజ చేస్తారు. చైనా తత్వవేత్త కన్ఫ్యూషియన్ దేవీ పూజా విధానాన్ని తన మతగ్రంథంలో వివరించాడు. చైనా ప్రజలు తమ గుమ్మాల వద్ద ఎర్ర కాగితాలతో జయ విజయులను తయారుచేసి నిలబెడతారు. తమ భాషలో మైక్ షైన్ అని పిలువబడే ఈ ద్వార పాలకులను ఉంచటం వలన ఏడాది పొడుగునా భూత ప్రేత పిశాచాల పీడ ఉండదని వీరి విశ్వాసం. జపాన్లో దీపావళి 3 రోజుల పాటు సామూహిక ఉత్సవంగా జరుగుతుంది. మొదటి రోజు ఊరి బయట దీపాలతో అలంకరించిన తోటలోకే దీపాలతో అలంకరించిన బళ్లపై జట్లు జట్లుగా వెళ్తారు. రెండవ రోజు నూతన వస్త్రధారణ, విందు భోజనాలు, పెద్దలున్న తావుకు వెళ్లి వారి దీవెనలు పొందుతారు. మూడవ రోజు పడవలపై జల విహారం, పడవలపైన సామూహిక భోజనాలు, నృత్య గీత వినోదాలు. ఆ రోజు ఏ తలుపులు మూయరట. 3 రోజులు ఇంట్లో చీపురు వెయ్యరు, గుడ్డతో తుడుస్తారు, నీళ్లతో కడుగుతారు, కాని చీపురు వెయ్యరు. జావాలో, సుమత్రాలోనూ భారతదేశంలో లాగుననే రామలీల, దుర్గాపూజ, దీపోత్సవం జరుగుతాయి. దీపం పరమాత్మకు ప్రతిరూపం. దీపం మన సంస్కృతిలో విడదీయరాని భాగం. దీపం పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీక. మట్టి ప్రమిద భూతత్వానికి, తైలం జలతత్వానికి, వత్తి ఆకాశతత్వానికి, వెలగడానికి కదలాడే గాలి వాయుతత్వానికి, జ్యోతి అగ్నితత్వానికి ప్రతీకలు. విశ్వం కాంతిమయం, కాంతి శక్తిమయం. దైవాన్ని ప్రకాశంగా, ప్రకాశాన్ని దైవంగా ఆరాధించే సంప్రదాయాన్ని ఋషులు అనుష్ఠించి అందించారు. అగ్నిముఖావై దేవా అని వేదం తెలుపుతుంది. దీపావళి నాడు ఉషోదయానే అభ్యంగ స్నానం, ప్రదోషంలో దీపదానం, లక్ష్మీ పూజలను నిర్దేశించారు. ఒంటికి తైలం రాసి నలుగు పెట్టి తలంటు స్నానం చేయడాన్ని అభ్యంగం అంటారు. తైలంలో లక్ష్మి, జలంలో గంగా ఈ దినాన సన్నిహితులై ఉంటారనే శాస్త్రోక్తి. అందుకే అభ్యంగ స్నానం ఐశ్వర్యప్రదం, పవిత్రకరం. ప్రదోష సమయంలో ఇళ్ళు వాకిళ్ళు శుభ్రం చేసి లక్ష్మీ పూజను ఆచరించాలి. అటుపై లక్ష్మీ స్వరూపంగా దీపాలను వెలిగించాలి. దీపమాలికలతో గృహ ప్రాంగణాలు, దేవాలయాలు, తులసి కోటలు, తోటలు మొదలైనవి అలంకరించాలి. రాత్రి ప్రారంభంలో లక్ష్మీ పూజ, దీప ప్రకాశనం చేసిన తరువాత విందు భోజనాల ఆరగింపు, వేడుకల తరువాత అర్ధరాత్రి దాటాక ఇల్లు వాకిళ్ళు తుడిపించాలని ధర్మశాస్త్రం చెబుతోంది. దీన్ని అలక్ష్మీ నిస్సరణం అంటారు. అంటే దరిద్రాలను తొలగించటం. దీపావళి మరునాటి నుంచి ప్రారంభమయ్యే కార్తీక మాసం సర్వదేవతలకు ప్రీతికరమైనది. శివారాధనకు, విష్ణువారాధనకు, శక్త్యారాధనకు ఇది ప్రసిద్ధి. ప్రయాసలతో, కఠోర నియమాలతో కూడిన యజ్ఞ యాగాదుల అవసరం లేకుండానే ఈ మాసంలో చేసే దీపారాధనలు, అనుష్ఠానాలు వివిధ యజ్ఞాల ఫలాలను ప్రసాదిస్తాయి. యజ్ఞాగ్నికి సంకేతంగా రుద్ర భగవానుని ఆరాధించటం సంప్రదాయం. శివారాధన సర్వదేవతా పూజా ఫలాన్నిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అగ్నికి, యజ్ఞానికి సంబంధించిన ఈ మాసం ఆగ్నేయుడైన సుబ్రహ్మణ్యునికి ప్రీతిపాత్రమైంది. ఈ పూర్ణిమకు కుమార దర్శనం అని పేరు ఉంది. ఆ రోజున దేవతలందరూ సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధిస్తారని పురాణవచనం. విష్ణుపరంగా కార్తీకం చాలా ప్రసిద్ధి. ఈ మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి తులసీవనంలో స్వామిని అర్చించే పర్వం. ఈ మాసానికంతటికీ విష్ణువు దామోదర నామంతో అధిపతిగా ఉన్నాడు. సర్వలోకాలను తనలో దాచుకున్న పరతత్వమే దామోదరుడు. అందుకే ఈ మాసంలో ఏ పుణ్యకార్యం చేసినా కార్తీక దామోదర ప్రీత్యర్థం అని సంకల్పించటం ఆనవాయితీ.
మన హైందవ సంప్రదాయంలోనే కాక జైన, బౌద్ధ, ముస్లిం, క్రైస్తవ సంప్రదాయాల్లో సహితం దీపారాధన సంప్రదాయం ఉంది. ఆయా సంస్కృతుల ప్రకారం ప్రతి వారికి దీపావళి అత్యంత పుణ్యప్రదమైన శుభపర్వదినం. దీపారాధనలో విద్య, శక్తి, ఐశ్వర్యాలను ప్రసాదించే సరస్వతి, దుర్గా, లక్ష్మీదేవి కొలువై ఉంటారు. దీపకాంతులు విరజిమ్మే ఇంట లక్ష్మి సుస్థిరంగా ఉంటుంది. దీపావళి రోజున లక్ష్మీదేవికి తామర పువ్వులను సమర్పిస్తే సంపద సిద్ధిస్తుందని ప్రతీతి. శ్రీహరి హృదయ నివాసిని అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడంతో పాటు అపారమైన సంపద, శ్రేయస్సును అందించడం ద్వారా పేదరికాన్ని తొలగిస్తుంది. దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజించడానికి, ఇంట్లో శంఖాన్ని ప్రతిష్ఠించడానికి చాలా పవిత్రమైంది. ఫలితంగా మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు. దీపావళి రోజున పూజా సమయంలో లక్ష్మీమాతకు పాయసం సమర్పిస్తే సిరుల ధార వర్షిస్తుందని భక్త కోటి ప్రగాఢ విశ్వాసం. మరో విషయం ఏమిటంటే, క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి పుట్టింది కూడా ఈ రోజేనని ఐతిహ్యం. అందుకే ఈరోజు దీపాలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తే సిరి సంపదలు ప్రాప్తిస్తాయంటారు. దీపం వెలిగించే కుంది కింది భాగంలో బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణుమూర్తి, ప్రమిదలో శివుడు, వత్తి వెలుగులో పార్వతీదేవి, సరస్వతి, వెలిగే జ్యోతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటారని ప్రతీతి. భక్తిని క్రియారూపంగా ప్రకటించే విధానమే పూజ. మనసులో భగవంతుణ్ణి నింపుకొని నామాలను వాగ్రూపంగా ఉచ్చరిస్తూ కర్మణా పూజను ఆచరించడం జరుగుతుంది. ఇలా త్రికరణ శుద్ధిగా జరిగేది దీపావళి నాడు లక్ష్మీదేవి పూజ. దీపావళి నాడు లక్ష్మీదేవి తెల్లవారుజాము వరకు ఇంటింటా తిరుగుతుందని నమ్మకం. అందుకే భక్తులు తెల్లవారుజాము వరకు లక్ష్మీదేవిని ఆరాధిస్తూనే ఉంటారు. సర్వశుభాలను ఇచ్చేది దీపారాధన. దీపంలో దేవతలుంటారు, వేదాలు ఉంటాయి. ఎంతో విశిష్టమైన దీపాన్ని వెలిగించటానికి కొన్ని ధర్మ సూక్ష్మాలను చెప్పారు. దీపాన్ని నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. మరో దీపం ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చెయ్యాలి. దీపారాధన కుందిలో 5 ఒత్తులు వేసి ఇంటి ఇల్లాలు తానే స్వయంగా వెలిగించాలి. మొదటి వత్తి భర్త, సంతానం సంక్షేమం కోసమని, రెండో వత్తి అత్తమామల క్షేమానికి, మూడోది అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల క్షేమానికి, నాలుగోది ధర్మవృద్ధికి, ఐదోది వంశాభివృద్ధికి అని స్కంద పురాణం చెబుతోంది. దీపారాధన ఎవరు చేసినా 2 ఒత్తులు తప్పనిసరిగా ఉండాలని శాస్త్రం చెబుతోంది. ఆవు నేతితో కాని, నువ్వుల నూనెతో కాని దీపారాధన చేయడం శ్రేష్టం. ఆవు నెయ్యిలో సూర్యశక్తి ఉంటుంది. దీనివల్ల ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయని శాస్త్రం చెబుతోంది. నువ్వుల నూనె దీపపు కాంతి కిరణాలు రోజూ కనీసం 1 గంటపాటు కళ్లమీద పడితే కంట్లో శుక్లాలు రావు. ఆవు నెయ్యి, నువ్వుల నూనెతో వెలిగించిన దీపపు కిరణాలు కళ్ల దృష్టిని మెరుగుపరుస్తాయని శాస్త్రవచనం. దేవతలంటే తేజోమయ స్వరూపాలు. కాబట్టి తేజస్వరూపాలుగానే వారిని భావించి ఉపాసిస్తారు. నిత్యాగ్నిహోత్రం ద్వారా అగ్నిదేవుణ్ణి ఆవాహన చేసి యజ్ఞయాగాదుల ద్వారా అగ్నిని ఆరాధిస్తూ దేవతలకు హావ్యాలను అగ్ని ద్వారానే సమర్పిస్తారు. మనం ఇవ్వదలుచుకున్న ద్రవ్యాన్ని ఏ దేవత లేదా దేవుని పేరు చెప్పి స్వాహా అనగానే అగ్ని దానిని నేరుగా వారికే చేర్చేస్తాడు. దేవతలకు మనకి అనుసంధానకర్తగా అగ్ని వ్యవహరిస్తాడు. 3 దేవతలకు వాహకంగా నిలిచే అగ్నికి సూక్ష్మరూపమే దీపం. ఆ దీప ప్రకాశమే పరబ్రహ్మ. పూర్వకాలంలో ప్రతి ఇంటా నిత్యం అగ్నిహోత్రం నిర్వహించేవారు. నేటి పరిస్థితుల రీత్యా
నిత్య అగ్నిహోత్రం సాధ్యం కాకపోవడంతో ఉభయ సంధ్యల్లో దీపారాధన శుభప్రదమని, శ్రేయస్కరమని ఓ నియమం ఏర్పరిచారు. అందుకే ప్రతి ఇంట 2 సంధ్యల్లో దీపాలను వెలిగిస్తే దీపలక్ష్మిగా భావించే లక్ష్మీదేవి కరుణా కటాక్షం కలుగుతుందని భావిస్తారు. దీపం గురించి ఉపనిషత్తు ఒక మాట చెబుతోంది. ఆ దీపమే పరమేశ్వరుడు. న సూర్యో భాతి న చంద్ర తారకం నేమాద్యుతో భాతి కుతో త్వమేవ భాంతి మనుభాత సర్వం ఇతి భాష సర్వమీ తవ్య భాషం అంటోంది. పరమేశ్వరుడు ఒక పెద్ద వెలుగు. ఆయన వెలుగు ముందు సూర్యచంద్రులు ప్రకాశించరు. ఎందుకంటే ఆ వెలుగు ముందు ఈ వెలుగు పనిచెయ్యదు. కాబట్టి విశ్వంలో ఒక్కరే ప్రకాశిస్తూ ఉంటాడు. ప్రకాశిస్తున్న ఆ కాంతి పుంజం ఒక్కటే పరమేశ్వర స్వరూపం. అదే పరంజ్యోతి, అదే దీపలక్ష్మి, అదే పరబ్రహ్మ స్వరూపం. దీపానిది ఎప్పుడూ ఊర్ధ్వదృష్టే. అదో దృష్టి దానికి లేదు. అంటే కిందకి చూడదు. ఎప్పుడూ పైకి చూస్తూ వెలుగులేనుతుంది. మన మనసు ఊర్ధ్వ జగత్తుపైనే లగ్నం కావాలని చెబుతుంటుంది దీపం. ఇక్కడ ఊర్ధ్వ జగత్తు అంటే కేవలం స్వర్గలోకం మాత్రమే కాదు, జీవితంలో ఎదుగుదల అని. ఎన్ని కష్టాలొచ్చినా ఆశావాదంతో జీవిస్తూ శక్తివంతమైన దీపాన్ని దైవారాధన చేసే సమయంలో కొన్ని సూత్రాలు పాటిస్తూ దేవుని వద్ద ఉంచాలని శాస్త్రవచనం. అజ్ఞానాన్ని వీడి పరంజ్యోతికి దగ్గరగా వెళ్లడమే దీపారాధన వెనక ఉన్న అసలు పరమార్థం. జీవితంలో ఏడాదంతా దీపం పెట్టకున్నా కృతికా నక్షత్ర ప్రధానమైన కార్తీకంలో అగ్ని ఆరాధన ఎంతో ప్రశస్తమైందంటారు. దేవతలకు మానవాళికి మధ్య అనుసంధానంగా ఉండేది దైవం అగ్నిదేవుడు. అందుకే అగ్నికి దీపానికి అంతటి ప్రత్యేకత ఉంది. నేటి దీపావళి పర్వదినాన లక్ష్మీదేవి కటాక్షం మీ అందరికీ కలగాలని ఆశిస్తూ మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.